లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ చెప్పుకున్నాం, ద థర్డ్ సూపర్ క్లాస్ along with the differentiating points with the other super classes. అలాగే సబ్ క్లాస్ అండర్స్టాండింగ్, థర్డ్ సబ్ క్లాస్ అంటే ప్లాంట్ కింగ్డమ్లో ఏ రకంగా ఈ సూపర్ క్లాస్ క్వాలిటీస్ వ్యక్తమవుతూ ఉంటాయి. సో డిఫరెంట్ థీమ్స్ అంటే మనం కేస్ తీసుకుంటున్నప్పుడే ఏది మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. సో పేషెంట్ చెప్తున్న లక్షణాలే కాకుండా ఎట్ ది సేమ్ టైం అసలు మన ముందున్నటువంటి వ్యక్తి ఎవరు, అతనిలో ఏ రకమైన క్వాలిటీస్ కనబడుతున్నాయి, చెప్పబడుతున్న లక్షణాలు ఎంత ఇంటెన్సిటీతో చెప్పబడుతున్నాయి, చెప్పబడుతున్న లక్షణాల తాలూకు డెప్త్ ఎంత, చెప్తున్న వ్యక్తి ఏ ఉద్దేశాన్ని అనుసరించి అసలు ఈ లక్షణాలని విడమర్చి మనకి చెప్తున్నాడు. సో ప్రీవియస్గా ఏంటంటే మనం చెప్తున్న సిమ్టమ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవటం. బట్ హియర్ if we know this type of understanding, each symptom can be qualified at its best so that it becomes more reliable for the prescription. So అది ఇంకా నిబద్ధతగా మనకు తెలియబడుతుంది. లక్షణం యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవటం, లక్షణం చెప్తున్నటువంటి వ్యక్తి తాలూకు క్వాలిఫికేషన్, ఈచ్ అండ్ సిమ్టమ్కి క్వాలిఫై అవుతుంది, పేషెంట్ కూడా ఇంకా డెప్త్గా క్వాలిఫై అవుతాడు. దీనివల్ల రిలయబిలిటీ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ పెరుగుతుంది. సో కేసెస్లో మీరు ఒక్కొక్క చోట కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఇదేంటండి తను చెప్తుంది ఒకలా ఉంది, సిమ్టమ్స్ ఒకలా వస్తున్నాయని. అప్పుడు అతను ఈ వ్యక్తి ఏ ఉద్దేశాన్ని అనుసరించి చెప్తున్నాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ పెపావరేసియే అండ్ సోలనేసియా. రెండిట్లోనూ ఫ్రైట్ కామన్ గా ఉంటుంది. ఇందులో ఓపియం ఉంది, అందులో స్ట్రమోనియం ఉంది. భయం వల్ల కంప్లైంట్స్ రావడం అనేది రెండిటికి ఉంది. కానీ పెపావరేసియా ఏమో ఫస్ట్ సూపర్ క్లాస్లో ఉంది లేదా ఫస్ట్ సబ్ క్లాస్లో ఉంది, సోలనేసియా సిక్స్త్ సబ్ క్లాస్లో ఉంది. సో పెపావరేసియాలో ఓపియం ఐడియాలో భయం కలగడం అనేటువంటిది ఫిజికల్గా నమ్నెస్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది ఫస్ట్ సూపర్ క్లాస్లో ఉండడం వల్ల the response to the fright is withdrawal. సో అన్ని లోపలికి తీసేసుకోవటం ఈజ్ ది ఐడియా ఫర్ ఓపియం. అందుకని ఓపియంలో ఏముంటుంది, బిగ్ స్టూపర్ ఉంటుంది కదా. ఫిజికల్ సిమ్టమ్స్లో ఏముంటాయి, హార్డ్లీ కెన్ ఎరోజ్డ్, ఆల్మోస్ట్ అన్కాన్షియస్, స్టెర్టోరస్ బ్రీతింగ్, ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి ఓపియంలో.
స్ట్రమోనియంలో ఏం కనపడతాయండి? వైల్డ్ డెలీరియం కదా. ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం, either they tend to the escape from the ailments of fright, or they will fight with that idea. సో కేస్ తీసుకునేటప్పుడే అలాగే ఓపియంలో ది ఐడియా ఆఫ్ ఫంక్షనల్ పార్ట్, ఎవ్రీథింగ్ దే డూ ఈజ్ సింప్లీ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ పెయిన్ which is caused by any stimulus. మెడిటేషన్ చేస్తారు. ఎందుకు? నాకు చాలా సివియర్ మైగ్రేన్ వస్తుంది, అది వస్తుందంటేనే నాకు భయం, అందుకని ఐ విల్ ట్రై టు మెడిటేట్. దిస్ ఈస్ ది ఐడియా అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓపియం, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ సూపర్ క్లాస్. సో పేషెంట్ చెప్తున్నప్పుడే ఈ ఎగ్జాంపుల్స్లో ఇఫ్ వీ కెన్ క్వాలిఫై దట్ థింగ్, if we can qualify what the person says, that will be a beauty, and the reliability of your prescription will increase, will multiple. ఎందుకు ఇచ్చామంటే తెల్లమొహం వేయడం కాకుండా you have a substantial evidence of your prescription. So again, the very idea of this superclass or subclass understanding is to individualize the person at a deeper level. అందుకని వాడు మాట్లాడుతున్నప్పుడు ఆ లక్షణాలని యాజ్ ఇట్ ఈస్గా మనం పుస్తకంలో రాసుకోవటం, కేస్ షీట్లో రాసుకోవటమే కాకుండా ఆ లక్షణాల తాలూకు సాంద్రత ఏంటి, లోతేంటి, ఇవన్నీ కూడా మనం సైమల్టేనియస్గా ఈ మన ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎవరు అనే దాని మీద ఒక పెర్ఫెక్షన్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది ఈ పద్ధతిలో. అయితే దాన్ని లాస్ట్ సెషన్లో కూడా చెప్పాను. ఇఫ్ వి go through the idea of all these super classes, the left side, the subclass 1, the superclass 1, 2, they are more feminine in their attitude, whereas when we move towards the right, the masculinity of the universe will come into picture. And in this third superclass, there is a friction between these two. Because of the masculinity, they want to be masculine. చిత్రంగా అదే కదా మొన్న కూడా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ద మెయిన్ థీమ్ ఏం చెప్పుకున్నాం అండి? మెయిన్ థీమ్ ఏం చెప్పుకున్నాం? ద థర్డ్ సూపర్ క్లాస్ మెయిన్ థీమ్, సబ్ క్లాస్ మెయిన్ థీమ్ ఏం చెప్పుకున్నాం? Struggle for individuality. ఏంటి మేడం? Struggle for individuality. Very good madam. Struggle for individuality. The ego comes into picture here. నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి, నన్ను గుర్తించండి. Image consciousness, ego develops. Whereas when you go to the first subclass idea, they are away from that image conscious. Even మనం చెప్పుకున్నాం ఫస్ట్ సబ్ క్లాస్ లో, ఈవెన్ దే డజంట్ లైక్ టు బి ఫోటోగ్రాఫ్. ఫొటోస్ తీయించుకోవడం కూడా ఇష్టం ఉండదు. దే డజంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పిక్చర్. దే డజంట్ వాంట్ టు ఐడెంటిఫైడ్.
Whereas the second superclass people, at some point of time, they wants to get identified, but that identification should be limited. Whereas the third superclass or subclass, they had a struggle to identify. There is a conflict running always between the masculinity and the femininity of an individual. Two opposite qualities exist simultaneously in this third subclass. Sometimes it is seen as a duality, but it is not the duality. It is the idea of one's expectation. It is the idea of one's being. అందుకని ఈ రెండు నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్ గా. బేసికల్ గా ఉండేటువంటి ఫెమినిన్ తత్వం ఏదైతే ఉందో, స్త్రీ తత్వం ఏదైతే ఉందో, శక్తి తత్వం ఏదైతే ఉందో, అది ఫస్ట్ సెకండ్ థర్డ్కి వచ్చేసరికి కూడా పోకుండా ఉంటుంది. కాబట్టి చాలా వరకు బాండింగ్, రిలేషన్షిప్స్, ప్రేమ, లవ్, అనురాగం, ఆప్యాయత, హగ్గింగు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటాము, స్త్రీతత్వానికి ప్రతీకలుగా ఉండేటువంటి సింబల్స్ అన్ని వాళ్ళలో ఉంటూ ఉంటాయి, లేదా ఆవిడలో ఉంటూ ఉంటాయి. ఎట్ దట్ సేమ్ టైం ది ఇగో ఏదైతే ఉందో, అహం ఏదైతే ఉందో, ఆ అహం మాత్రం నన్ను గుర్తించాలి అనే ఓ మ్యాస్కులిన్ పురుషతత్వానికి ప్రతీకంగా నిలిచే ఆ అహం కూడా సైమల్టేనియస్ గా రన్ అయిపోతుంది. ఒక అడుగునేమో ఇక్కడ ఇలా నడుస్తూ ఉంటుంది, ఒక అడుగేమో అక్కడ అలా నడుస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఏదో ఒక బాండేజ్ గా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇదివరకు కూడా చెప్పాం, మన సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఆ రిలేషన్షిప్స్ ని కోరుకుంటారు, ఆ లవ్ ని కోరుకుంటారు, ఆ కేర్ ని కోరుకుంటారు, కానీ అవే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నన్ను బంధించేసేయి అనిపిస్తూ ఉంటుంది. అదే ఫస్ట్ సబ్ క్లాస్ లో ఈ కోరుకున్నవన్నీ వాళ్ళ దగ్గర ఉంటే చాలు, అది వాళ్ళకి బాండేజ్ కాదు, అది వాళ్ళకి ఫెమిలియారిటీ ఉంటే వాళ్ళకి చాలా హాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. థర్డ్కి వచ్చేసరికి ఏ క్వాలిటీస్ అయితే వాళ్ళకి ప్రతీకలుగా నిలుస్తున్నాయో అవే వాళ్ళని బంధించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంటర్నల్ గా. దీన్ని దాటుకుని వెళ్తే తప్ప మనకి ఐడెంటిఫికేషన్ లేదు. ఇది మీకు పేషెంట్ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకని సిమ్టమ్ నోట్ చేసుకున్నప్పుడు మోకాలు నొప్పి ఎక్కువైతే తగ్గుతుంది, కిందకి దిగితే ఎక్కువ అవుతుంది, ఇలా ఏవో ఉన్న కొన్ని నార్మ్స్ కాకుండా అసలు ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, ఈ మోకాళ్ళ నొప్పులకి వెనకాల ఆ వ్యక్తి గురించి మనకి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, కానీ వీళ్ళల్లో ఉండేటువంటి ఈ ఫెమినిన్ క్వాలిటీస్ అంటాం, స్త్రీతత్వం ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అట్ ది సేమ్ టైం ఆ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, స్వతంత్రం, ఎగ్జిస్టెన్స్ వ్యక్తం అవ్వటం, ఇవన్నీ ఉండే ఈ పురుష క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ గా రన్ అవుతూనే ఉంటాయి. అదే ఈ థర్డ్ సబ్ క్లాస్ తాలూకు మెయిన్ ఇష్యూ. ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ రెండిటి మధ్య ఉండే ఒక యాంటాగోనిజం కనపడుతూ ఉంటుంది. రైట్.
సో మనం దీనికి సంబంధించిన థీమ్స్ ఉన్న ఆర్డర్స్ తక్కువ అవడం వల్ల కామన్ థీమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ బిట్వీన్ ద ఆర్డర్స్ అండ్ ద ఫ్యామిలీస్ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది థర్డ్ సబ్ క్లాస్. సార్ కూడా అది చెప్పారు. ఇవేమీ కూడా వెల్ డిఫరెన్షియేటెడ్గా మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఫస్ట్ సబ్ క్లాస్లో లాగా సిక్స్త్ సబ్ క్లాస్లో లాగా క్లియర్గా ఉండవు. ఈ మధ్యలో ఉండేటువంటి సబ్ క్లాసులు, ముఖ్యంగా ఫోర్త్ ఇంకా పర్లేదు, థర్డ్ చాలా ఇబ్బంది. ఎందుకంటే కామన్ థీమ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఇండివిజువల్గా ఆర్డర్స్ని ఫ్యామిలీస్ని డిఫరెన్షియేట్ చేసుకుని చదవడానికి లేదా నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి. సో కొన్ని కామన్ థీమ్స్ రన్ అయిపోతూ ఉంటాయి కాబట్టి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ కొంతవరకు నేను చెప్తాను, నా ప్రాక్టీస్లో ఉన్నవి, నేను చేసిన కేసెస్. బట్ మీరు ఫర్దర్గా దాన్ని ఇంకా ఫైనర్ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి మీరు మళ్ళీ రెమెడీస్ని చదువుకుని ఆ రెమెడీస్లో ఏది మనకి క్లారిటీగా కనిపిస్తోంది అనేది ఎవరికి వాళ్ళు కొంత వర్కౌట్ చేసుకోవాలి ఈ థర్డ్ సబ్ క్లాస్లో. ఓకే, సో ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆర్డర్స్ మనకి పాలిగోనల్స్ అనేటువంటి ఆర్డర్, ప్లంబాగోనెల్స్, అలాగే క్యారియోఫిల్లెల్స్ అండ్ ఫైనల్గా నెపెంథేల్స్. అయితే ఈ నెపెంథేల్స్ని కొంతమంది తీసుకెళ్ళి ఫిఫ్త్లో కూడా పెట్టారు. ఇది థర్డ్లో కొంతమంది చెప్తున్నారు, ఫిఫ్త్లో. ఈ క్లాసిఫికేషన్ ఇష్యూస్ మనకి చాలా రెగ్యులర్గా నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లాంట్ క్లాసిఫికేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళు ఫ్యామిలీ ఒక సబ్ క్లాస్లో ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత బొటానికల్గా దాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు. సో ఇవి కొంత డిస్టర్బెన్సే అనుకోండి. బట్ ప్రెజెంట్ మనకి శంకరన్ సార్ ఇచ్చినటువంటి ఐడియా ప్రకారం నెపెంథేల్స్ని మనం ఇందులోనే కన్సిడర్ చేసుకుంటున్నాం, ఈ థర్డ్ సబ్ క్లాస్లోనే. ఓకే, సో ఈ పాలిగోనల్స్లో మనకి ఈ 4 ఆర్డర్స్ మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పాలిగోనల్స్ ఆర్డర్లో మనకి పాలిగోనేసియే అనేటువంటి ఫ్యామిలీ ఉంది. పాలిగోనల్స్ ఆర్డర్, క్యారియోఫిల్లిడియే సబ్ క్లాస్, థర్డ్ సబ్ క్లాస్. అందులో పాలిగోనల్స్ ఒక ఆర్డరు, పాలిగోనేసియే ఫ్యామిలీ. సో ఇందులో మనకి ప్రూవ్ అయిన రెమెడీస్ కొన్ని ఉన్నాయి. అవి ఫాగోపైరమ్ ఎస్క్యులేటమ్, ఫాగోపైరమ్ ఎస్క్యులేటమ్, ఇది ప్రూవ్ కాబడినటువంటి రెమెడీ. నెక్స్ట్ రెండోది పాలిగోనం, రెమెడీయే పాలిగోనం, పాలిగోనం పి. మూడోది రూమెక్స్ క్రెస్పస్,
నాలుగోది రియం. ఇంకా కొన్ని మందులు ఉన్నాయి, బట్ మనకి ప్రూవ్ అయినటువంటి రెమెడీస్ ఇవే: ఫాగోపైరమ్, రూమెక్స్, రియమ్, పాలిగాన్. ఇవి మనకి ఈ పాలిగొనేసియే ఫ్యామిలీ ఆఫ్ పాలిగొనేల్స్ ఆర్డర్. రైట్? ఓకే. సెకండ్, ప్లంబాగొనేల్స్. కొంతమంది పీ సైలెంట్ గా కూడా పలుకుతూ ఉంటారు. దీంట్లో మనకి ఒకటే ఫ్యామిలీ ఉంది. పాలిగొనేల్స్ లో కూడా ఒకటే ఫ్యామిలీ ఉంది. ఈ ప్లంబాగొనేల్స్ కూడా ఒకటే ఫ్యామిలీ, ప్లంబాజినేసియే. ప్లంబాజినేసియే. ఇందులో ఒక రెమెడీ ఉంది, ప్లంబాగో. నెక్స్ట్, థర్డ్, క్యారియోఫిల్లేల్స్. ఇదే పెద్ద ఆర్డర్ ఈ సబ్ క్లాస్ లో. క్యారియోఫిల్లేల్స్, CARYOPHYLLALES, క్యారియోఫిల్లేల్స్. సో ఇందులో మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందులో మనకి ప్రధానంగా క్యాక్టేసియే, మనందరికీ తెలిసిన డిజర్ట్ ప్లాంట్స్, బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు మీరు వినే ఉంటారు. ముళ్ళు ఉంటాయి, విన్నారండి? క్యాక్టేసియే. నెక్స్ట్, క్యారియోఫిల్లేసియే. క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్ లో క్యారియోఫిల్లేసియే ఫ్యామిలీ. మూడవది కీనోపొడేసియే. కీనోపొడియం యాంటీహెల్మింథికం అంటారు. కీనోపొడేసియే. నెక్స్ట్, పోర్చులేసియే. పోర్చులేసియే ఫైటో లెక్క అనుకుంటా ఇందులో రెమెడీ, గుర్తున్నంత వరకు. పోర్చులేసియే ఫోర్త్ది. నెక్స్ట్ది నిక్టాజినేసియే. దీంట్లో ఏం రెమెడీస్ లేవు, మనకి ఇప్పటికొచ్చి ప్రూవ్ చేయలేదు. నిక్టాజినేసియే. నెక్స్ట్, ఎమరాంతేసియే. ఇవి మనకి ఇందులో పొందుపరచబడినటువంటి ఫ్యామిలీస్. క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్ లో క్యారియోఫిల్లేసియే, క్యాక్టేసియే, ఎమరాంతేసియే, పోర్చులేసియే, కీనోపొడేసియే అండ్ నిక్టాజినేసియే. ఇవి ఫ్యామిలీస్. నెక్స్ట్, నాలుగో ఆర్డరు నెపెంథేల్స్. ఇందులో మనకి రెండు ఇంపార్టెంట్ ఫ్యామిలీస్, డ్రాసిరేసియే అండ్ సెరాసినేసియే. డ్రాసిరేసియేలో డ్రాసిరా అది ఉంటుంది. ఓకే, సెరాసినేసియే. ఇవి మనకి ఇందులో ముఖ్యంగా పొందుపరచబడినటువంటి క్లాసిఫికేషన్ ఆర్డర్స్ 4. అందులో ఉండేటువంటి ఫ్యామిలీస్, ఇంపార్టెంట్ రెమెడీస్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్డర్ని మళ్ళీ చదువుకుందాం. ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇది మాత్రం కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒక్కొక్కసారి ఈ సబ్ క్లాస్లో ఒక ఆర్డర్ థీమ్ ఇంకో ఆర్డరు అలా కొంత మిక్స్ అవుతూ ఉంటుంది. మనకి ఫస్ట్ సబ్ క్లాస్లో తీసుకుంటే మ్యాగ్నోలియేల్స్ ఆర్డర్లో మనకి మ్యాగ్నోలియేసియే ఫ్యామిలీలో కంప్లీట్ కొలాప్స్ అని చెప్పుకున్నాం. అదే క్యాంఫర్కి వచ్చేసరికి
కొంత ఎర్లీ కవర్ డెవలప్ అవుతుంది. సో వాళ్ళు పడిపోయినా దే నో దట్ థింగ్ అండ్ బాడీ చల్లబడుతుంది. వేరేజ్ ఓపియం దగ్గరికి వచ్చేసరికి, పెపావరేసియా దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, కవర్ బాగా థిక్ అయిపోతుంది, ఎనస్థెటిక్ గా మారతారు. ఇలాగా ఒక పెర్ఫెక్ట్ క్లాసిఫికేషన్ ఫ్రమ్ ఆర్డర్ టు ఆర్డర్ డెవలప్మెంట్ మనం చూసాం. సెకండ్ సబ్ క్లాస్ లో కూడా మనం కొంతవరకు అర్టికేసియే లేదా అర్టికేల్స్ ఆర్డర్ మనం చూసినట్టయితే అక్కడి నుంచి మనం కిందకు వస్తున్నట్టయితే బెచ్చులా ఆల్బా వీటి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఇష్యూస్ పెరుగుతాయి. సో ద ఐడియా ఆఫ్ సఫకేషన్ ఆర్ హెవీనెస్ ఆర్ ప్రెషర్ caused for cannabis are very low issues. For Betula, they are big issues within the order, within the family, within the subclass. So identity is a point for Myricaceae. Security is point for Juglandales. ఇది మనం చూసాం అందులో. అలా అంత ఫైనర్ క్లాసిఫికేషన్ గా ఈ థర్డ్ సబ్ క్లాస్ ఉండదు. ఫస్టే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్డర్స్ మధ్య, ఫ్యామిలీస్ మధ్య ఫైనర్ సబ్ డివిజన్, ఫైనర్ క్లాసిఫికేషన్ ఉండదు. మనకు కొత్త వర్క్ ఉంటుంది, మనం కూడా ఆ వర్క్ ని తీసుకుని చేసుకోగలగాలి, ఇది ముందుకు వెళ్ళగలగాలి. అంతేగాని మనకి అవి అంత క్లారిటీగా అర్థమయ్యండి థర్డ్ సబ్ క్లాస్ అసలు అర్థం కొంతమంది రావట్లేదు, మానేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఈ క్లాసిఫికేషన్ లో ఈ ప్లాంట్స్ లో విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హార్డీ ప్లాంట్స్, ఏవి కూడా నార్మల్ వాటిల్లో పెరగవు. అండ్ ఈ ఇండివిజువల్స్ కూడా అంతే. ఈ ప్లాంట్స్ ఏ రకమైనటువంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాయో స్టిల్ దే లివ్, స్టిల్ దే సర్వైవ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాక్టస్, లీఫ్ మోడిఫైస్ ఇంటూ స్పైన్స్, దే ఆర్ కాల్డ్ జీరోఫైట్స్. చాలా హార్డీ క్లైమేట్స్, డిజర్ట్ క్లైమేట్స్, వాటర్ స్కాంటీ అయినా కూడా అవి సర్వైవ్ అవుతాయి, డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేసుకుంటాయి. రూట్ క్యాప్స్, లాంగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది వీటికి. స్టెమ్ చాలా ఫ్లెషీగా ఉంటుంది, వుడ్డీగా ఉండదు, ఫ్లెషీగా ఉంటుంది స్టెమ్. లీవ్స్ రిడ్యూస్ అయిపోతాయి. సో ఇలా డిఫరెంట్ గా మోడిఫికేషన్ చేసుకుంటాయి ఈ జీరోఫైట్స్. Such is the idea for cactus and opuntia and such sort of remedies. So ఈ క్యారియోఫిల్లేసియేలో ఉండే ఈ ఫ్యామిలీ క్యాక్టేసియే ఫ్యామిలీ, ముఖ్యంగా ఈ క్యారియోఫిల్లెస్ ఆర్డర్ అంతా కూడా చాలా టఫ్ కండిషన్స్ ని ఫేస్ చేస్తాయి. And there is a struggle to survive from the botanical point of view. As per the doctrine of signatures, the same idea runs for an individual also. Things are not a cup of tea for these third subclass individuals. There is always a struggle to survive, to struggle for independence here. అందుకని వీళ్ళ లైఫ్ హిస్టరీ చూస్తూ ఉంటే, మనం కేసు రాస్తూ ఉంటే, ఏంటి వీళ్ళన్నీ ఇవన్నీ ఎలా తట్టుకున్నారా బాబు అనిపిస్తూ ఉంటుంది మనకి. అఫ్ కోర్స్ ఆ ఒక్కదాన్ని బట్టి మనం డిసైడ్ చేయకూడదు, బట్ యూ విల్ సీ, యూ విల్ పాల్పేట్ ది ఐడియా దట్ ద లైఫ్ ఫర్ దీస్ పీపుల్ ఈజ్ నాట్ రెడ్ కార్పెట్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రగుల్ ఎట్ ద బ్యాక్ డ్రాప్.
ఓకేనా? హలో, ఉన్నారా? ఓకే. సో అదిగో ఫస్ట్ దిస్ ఆర్డర్ కంటైన్స్ hardiness and one family is harder than other. ఒక మొక్కలేమో ఎడారిలో పెరుగుతాయి, కొన్ని మొక్కలు బాగీ కండిషన్స్ లో పెరుగుతాయి. బాగీ అంటే మార్షీ, మాయిస్ట్, బురదలో పెరుగుతాయి. బాగీ కండిషన్స్ లో సర్వైవ్ అవుతాయి కొన్ని మొక్కలు. కొన్ని మొక్కలు ఈ సీ షోర్, ఎక్కడైతే సాల్టీ వాటరు, రివర్ వాటరు, మ్యాంగ్రోవ్స్ అంటారు మనకి, అలాంటి చోట పెరుగుతాయి. అన్నీ కూడా ఈ క్యారియోఫిల్లెల్స్ లో టఫర్ క్లైమేటిక్ కండిషన్స్, టఫర్ కండిషన్స్ లో పెరిగే మొక్కలే తప్ప నార్మల్ గా తీసుకొచ్చి మన ఇంటి దగ్గర మట్టిలో వేసుకునే మొక్కలు ఏం లేవు దీనికి. క్యాక్టస్ ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు, క్యాక్టేసియే, డిజర్ట్స్. ఈ పోర్చులేసియే అని చెప్పాను, ఫైటోలెక్కా డికాండ్రా, ఇది బాగీ కండిషన్స్ లో పెరుగుతుంది. అలాగే నిక్టాజినేసియే కొంత ఐసీ క్లైమేట్ లో పెరుగుతుంది. దాని నుంచి మొక్క మనకి ప్రూవింగ్స్ ఏం లేవు, బట్ ఐడియా కోసం చెప్తున్నాను. ఐసీ క్లైమేట్స్, బాగా మంచు ప్రదేశాలు, స్నోఫాల్ అలాంటి చోట పెరుగుతుంది. కీనోపొడేసియే, ఇది కూడా కొంత డెజర్ట్ నార్మల్ కండిషన్స్, ఆ జంక్షన్స్ ఉంటాయి, అక్కడ పెరుగుతుంటుంది. సో ఈ క్యారియోఫిల్లెల్స్ లో మనకి కనిపించేటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి? అందులో నెంబర్ 1 మనం ఏదైతే సబ్ క్లాస్ లో చెప్పుకుంటూ వస్తున్నామో అది ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇంటెన్స్ కంటిన్యూస్ అర్జ్ టు సపరేట్ ఫ్రమ్ మదర్. ఇక్కడ మదర్ అంటే ఐడియా కోసం ఇది పెట్టుకోండి అంతే. మదర్ అంటే ప్రతి కేసులోనూ అదే వస్తుందని కాదు. ఐడియా ఏంటంటే మదర్ అనేది ఇక్కడ ఏదైతే లవ్, కేర్, సపోర్ట్, ఎమోషన్స్, బాండింగ్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫిగర్ అక్కడ. ఇది ఐడియాల కోసం చెప్పేదే తప్ప అంటే ఇంకా అర్థం ప్రతి యంగ్ గర్ల్ ఎవరైతే సపరేట్ అయ్యి ఇండివిజువల్ గా బతకాలనుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి థర్డ్ సబ్ క్లాస్ లో పడేయండి అనకూడదు. ఐడియా ఏంటి, ఒక వ్యక్తిత్వం తాలూకు ఐడియా ఏంటి, ఒక పర్సనాలిటీ తాలూకు ఐడియా ఏంటో డిస్క్రిప్టివ్ గా మనకు చెప్తున్నాం. అది ఒక్కొక్కసారి మ్యారేజ్ అయ్యింది హస్బెండ్ అవ్వచ్చు, లేదా మ్యారేజ్ అయింది వైఫ్ నుంచి హస్బెండ్ అవ్వచ్చు, చెప్పలేం. సో ఏ కేర్ అయితే, ఏ లవ్ అయితే, ఏదైతే ప్రొవైడ్ చేయబడుతూ ఉంటుందో దాని నుంచి జరిగి ఒక ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ దీంట్లో చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇది యూజువల్ గా ఒక జనరేషన్ లో ముఖ్యంగా నేను చూసినటువంటి బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ లో నేను చాలా చూశాను. ఇది ఇప్పుడు నా చిన్నతనాన్ని అర్థం చేసుకున్నట్టయితే ఈ అగ్రహారాల్లో నేను తరచూ నా చెవుల్లో విని మాట అన్నమాట. ఎంతసేపు ఈ వీటిల్లో ఉంటాం, ఇది మనకు అంతా మంచి, అప్పట్లో పొలాలు అన్నీ ఉండేవి, బట్ స్టిల్ ఈ బావిలో కప్ప మాదిరిగా అనేవారు వాళ్ళు. దాన్ని దాటుకుని మనం
పట్టణాలకు వెళ్ళాలి, నగరాలకు వెళ్ళాలి, ఎనీ ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ స్టిక్స్ టు వన్ కమ్యూనిటీ. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మేబీ ఫ్రమ్ ఎనీ కమ్యూనిటీ. ది ఐడియా ఏంటంటే ఏదైతే ఆ కేర్, లవ్, సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తుందో దాని నుంచి దూరం జరగాలి, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నేను ఇండిపెండెంట్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ వీళ్ళల్లో డే 1 నుంచి ఉంటుంది. డే 1 వీళ్ళు పుట్టడమే దాంతో పుడతారు. అందుకని చాలా థర్డ్ క్యారియోఫిలియల్స్ పిల్లలు దే హ్యావ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి కాంట్రారీగా మదర్ కనుక క్యారియోఫిలియల్స్ అయితే బేబీ దూరంగా జరిగిపోతుంది, లేదా పాలు రాకపోవటం, వచ్చినా పాలు తాగినా పాలు వస్తున్నాయండి మా పాప తాగట్లేదు అంటారు. సో మెనీ కాన్సెప్ట్స్ రిగార్డింగ్ దిస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆఫ్ ఫర్ దిస్ థర్డ్ సబ్ క్లాస్ పీపుల్, ఐదర్ మదర్ ఆర్ ద బేబీ. Such is the struggle, such is the urge to become the independent and stay away from the feminine attitude, the maternal energy. Go away, move away, stay away. Be independent, be unique, be identified is the concept for this third subclass, especially the idea for the cariophilians. Second, this is the junction where the feminine quality terminates and there is a seed for the masculine ego to develop. Junction ఇది క్యారియోఫిలియల్స్. ఇక్కడి నుంచి ఆ సీడ్ పడుతుంది ఇండివిజువల్ ఈగో డెవలప్ అవ్వడానికి, మాస్కులైన్ ఈగో రావడానికి సీడ్ ఈ ఆర్డర్ లో పడుతుంది. ఇక్కడి దాకా దే ఆర్ ఓకే విత్ దేర్ ఫెమినిటీ, దే ఆర్ ఫెమినిన్ యాటిట్యూడ్, నథింగ్ ఈజ్ రాంగ్, వీఆర్ విత్ ఇట్, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, ఇలాగే బాగుంది అనుకుంటారు. అఫ్ కోర్స్ దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద సెకండ్ సబ్ క్లాస్ దట్ దీస్ బార్డర్స్ ఆర్ లిటిల్ బిట్ వల్నరబుల్. ఏవైతే బార్డర్స్ బంధింపబడుతున్నాయో అవి కొంచెం ఇబ్బంది, బట్ దిస్ ఈజ్ ఓన్లీ ట్రివియల్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. కొంచెం అనిపిస్తుంది, అందుకే మనకి ఆ విండో సింబల్ కూడా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ కమింగ్ అవుట్. ఏదైతే లవ్, కేర్, రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇన్హిబిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సెకండ్ సబ్ క్లాస్ లో. అందుకని కొద్దిసేపు ఓకే, ఏమో బయట కూడా ఒకసారి చూసొద్దాం, అలా కూలీ మనాలి వెళ్ళొద్దాం, లేదా పూరి వెళ్ళొద్దాం, లేదా రామేశ్వరం వెళ్ళొద్దాం. బట్ దట్ పాయింట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. దే కుడెంట్ స్టే అవే ఫ్రమ్ ద మెటర్నల్ ఫిగర్. మెటర్నల్ ఫిగర్ అంటే మళ్ళీ అదే చెప్తున్నాను, అది హౌస్ అవ్వచ్చు, అది యాబ్స్ట్రాక్టింగ్ అవ్వచ్చు, జస్ట్ ఐడియా మాత్రమే మదరు. అంతేగాని మదర్ అనే దాన్ని పట్టుకుని ఏమండి ఇంక ఇదే అనుకోవడం. ఐడియా మదర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే సింబాలిక్ మదర్ అనేది కదా. ఈ భూప్రపంచం మీద తల్లి ప్రేమించినట్టు నిన్ను ఇప్పటికొచ్చి ఇంకెవరూ ప్రేమించరు. మిగతా ప్రేమలన్నీ అంతంత మాత్రమే, సమయం చూసి ఇబ్బంది పెట్టే ప్రేమలు ఉంటాయి, కానీ తల్లి ప్రేమ ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది. సో ఆ ఫెమినిన్, ఆ మెటర్నల్ ఎనర్జీ గురించి అలాంటి దాని నుంచి కూడా ఈ థర్డ్ సబ్ క్లాస్ పీపుల్ దూరంగా జరిగి తమని తాము నిరూపించుకుందాము, తమను తాము గుర్తించుకుందాము, గుర్తు పెట్టుకునేలా చేద్దాము అని అనుకుంటారు.
సో ఆ సీడ్ ఇక్కడ పడుతుంది. దిస్ ఈస్ ద జంక్షన్ వేర్ ద సీడ్ ఫర్ ద ఇండివిజువల్ ఈగో బిగిన్స్ అండ్ ద ఫెమినిన్ మెటర్నల్ ఎనర్జీ టెర్మినేట్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. అయితే ఆల్రెడీ వీళ్ళు ఈ మెటర్నల్ ఇది కలిగి ఉండడం చేత ఈగో ఇండివిజువలైజేషన్ కావాలనిపించడం చేత ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్ ఈ రెండు క్వాలిటీస్ మధ్య నడుస్తూ ఉంటుంది, బిట్వీన్ ఫెమినిన్ అండ్ మ్యాస్కులైన్ క్వాలిటీస్. బేసికల్గా ఆ లవ్, కేర్, కేజ్డ్ ఐడియా ఉన్నా బాగానే ఉంది, మనకి టైంకి అన్ని చక్కగా ఈ ఊరే ఇస్తోంది మనకి. కానీ ఎంతసేపు ఈ ఊళ్ళో కూర్చుంటాం? మనం అంటూ ఏంటో నిరూపించుకోక్కర్లేదా? పట్టణం పోయి, చెన్నపట్టణం అప్పట్లో, అక్కడికి వెళ్ళి మనం లెట్ us prove ourselves, let me prove myself. అంతే. ఈ ఊరు వెళ్ళాల్సి వస్తే, వదిలి వెళ్ళాల్సి వస్తే కొంచెం బాధే అనుకోండి, బట్ వెళ్తే మంచిదంటాం కాదా? ఈ కాన్ఫ్లిక్ట్ రన్ అవుతూ ఉంటుంది. అంటే ఏ ఫిగర్ అయితే ఆ లవ్, కేర్, ఎఫెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుందో ఆ ఫిగర్ తో ఉండాలా, లేదా నా ఇండివిజువల్ ఈగో ఏదైతే ఉందో దానికోసం కష్టపడాలా, సాధించాలా అనే ఆ స్ట్రగుల్ పాపం ఆ పర్సన్ కి లోనవుతూ ఉంటాడు. ఇలా స్ట్రగుల్ లోన్ అవటం వల్ల రెండు క్వాలిటీస్ సైమల్టేనియస్ గా రన్ అయితే ఏమొస్తుందండి? ఫిజికల్ గా ఆపోజిట్ జరుగుతూ ఉంటే డిసీజ్ వస్తుందా? స్ట్రెస్ వస్తుంది. వెరీ గుడ్. ప్రెషర్ వస్తుంది. ఎక్సలెంట్. డిసీజ్ ఓకే. ఫిజికల్ బాడీలో మనం దీన్ని చూసినట్టయితే కన్ఫ్యూజన్. ఓకే, వెరీ గుడ్. ఫిజికల్ బాడీలో రెండు క్వాలిటీస్ సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటే, ఫిజికల్ బాడీలో మెంటల్ గా కన్ఫ్యూజన్, స్ట్రెస్ ఓకే. ఫిజికల్ గా ఏం జ్ఞాని ఏమొస్తుంది? రాఘవన్, రెండు ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఆపోజిట్ ఫంక్షన్స్. ఇంట్రెస్ట్ అండి. కన్స్ట్రక్షన్, ఎక్స్పాన్షన్. అప్పుడు ఏం జనరేట్ అవుతుంది? ఎక్స్పాన్షన్, ట్రెంబ్లింగ్, వీక్నెస్. ఏమా? సెన్సేషన్ ఫంక్షన్. సెన్సేషన్ ఫంక్షన్. వెరీ గుడ్. Constriction, expansion. Very nice. What do you call that activity? Constriction, expansion. రెండు సైమల్టేనియస్ గా జరిగితే ఆ యాక్టివిటీని ఏ పేరుతో పిలుస్తాం? జరుగుతుందిగా బాడీలో, జరగట్లేదా? ఫిజికల్ బాడీలో పెరిస్టాలిసిస్. స్పందన. రెండు ఆపోజిట్ ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎక్కడ జరుగుతుంది పోనీ బాడీలో?
రెండు ఆపోజిట్ ఫంక్షన్స్ ఒకేసారి ఎక్కడ జరుగుతున్నాయి? ఎలా అయితే వ్యక్తిలో ఫెమినిన్ క్వాలిటీ మాస్కులిన్ క్వాలిటీ మధ్య స్ట్రగుల్ అవుతోందో, అటు ఇటు కాసేపటు కాసేపు ఇటు కాసేపటు కాసేపు ఇటు జరుగుతోందో, ఫిజికల్ బాడీలో కూడా రాఘవన్ చెప్పినట్టు కన్స్ట్రిక్షన్ ఎక్స్పాన్షన్ కన్స్ట్రిక్షన్ జరుగుతోంది. దాన్ని ఏమంటాం? ఎక్కడ జరుగుతుంది? లేకపోతే పల్సేషన్. Pulsation. What do you call that pulsation? Which type of activity it is? It is a which activity comes under pulsation? హార్ట్. వెరీ గుడ్. ఏమవుతుంది? హార్ట్ ఏం చేసుకుంటుంది? పంపింగ్ యాక్షన్. పంపింగ్. అండ్ వాట్ డు యు కాల్ దట్ యాక్టివిటీ? ఇట్ ఈస్ ఏ సర్క్యులేటరీ ఫంక్షన్. ఎవరికి ఫిజిక్స్ టర్బులెన్స్? పల్సేషన్ చెప్పాడు కదా జ్ఞాని. ఫిజిక్స్ భార్య ఉండడం వల్ల ఉపయోగం ఇదే. ఇట్ ఈస్ ఎ రిథమిక్ యాక్టివిటీ. అవునా కదా? హలో. And now you can understand retrospectively the idea for cactus, the heart conditions, the hypertension, the inflammatory diseases, the cardiovascular conditions that come under cactus. Everything will be seen in the picture because of the rhythmic activity which was affected, and this rhythmic activity physiologically first physiological ga disturb avutadi, tarvata pathology ga marutundi, and this was disturbed by the pure dynamics of these two ideas frictioning together at the mental level. Am I should be with the maternal quality of mind? Am I should pursue the masculine quality to be independent? Because that thing fascinates me. I should be that like that. నేను అలా ఉండాలి, నాకు ఆ స్వతంత్రత కావాలి, నాకు ఆ స్వేచ్ఛ కావాలి. ఇది నన్ను అడ్డుపరుస్తోంది, ఇది నన్ను బ్యాక్ డ్రాప్ చేస్తోంది, ఇది నన్ను లాగుతోంది, నేను దాని వైపు వెళ్ళాలి. ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక రిథమిక్ క్వాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. కాసేపు ఇది కాసేపు అది, కాసేపు ఇది కాసేపు అది. ఆ మెంటల్ గా ఆ కాన్ఫ్లిక్ట్ ఫిజియోలాజికల్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ హార్ట్, లేటర్ ప్యాథలాజికల్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ హార్ట్. నాట్ ఓన్లీ హార్ట్, యూజువల్ గా కార్డియోవాస్కులర్ కండిషన్స్, బట్ wherever you see, and these cardiophilia remedies come into picture. So rhythmic activity of heart gets disturbed due to the struggle between the feminine and the masculine qualities of the individual psyche. Later this rhythmic quality is reflected in the pathology of the heart conditions. So that too, the cardiophiles order, the fourth point ide. Pulsation is a big theme for this order. Pulsation is a big theme in this order. సో మనకి తెలిసిన సిమ్టమ్ తాలూకు ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాజ్ ఇఫ్ ఐరన్ బ్యాండ్ ఈజ్ ప్రెస్డ్ ఆన్ ద హార్ట్. 5 మార్క్స్ క్వశ్చన్ రాసేయండి BHMS లో. క్యాక్టస్ కండిషన్ డిస్క్రైబ్. ఫట్ ఫట్. అసలు ఎందుకు వచ్చింది ఆ సిమ్టమ్?
ఇది ఎక్కడుంది, క్యాక్టస్ అసలు ఏ ఫ్యామిలీ, ఏ ఆర్డర్, ఏ సబ్ క్లాస్, ఏ కింగ్డమ్ తాలూకు సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ ఎలా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, సబ్ క్లాస్ తాలూకు స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ ఎలా వ్యక్తమవుతోంది, ఆర్డర్ తాలూకు పల్సేషన్ ఎలా రిఫ్లెక్ట్ అవుతోంది, ఇవన్నీ మనకి ఇందులో కనబడుతుంది. ఒక్క ఐడియా మనకు వస్తే దాని నుంచి ఎంత మనం డెవలప్ అవ్వచ్చు, ఎంత ఇవల్యూట్ అవ్వచ్చు, ఎంత కాన్సెప్ట్ ఉంది ఇందులో అనే దానికి ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాక్టస్ లో మనకు కనిపించేటువంటి పల్సేషన్ ప్యాథాలజీ. Rhythmic activity of the body gets disturbed here. Okay, next. Next, fifth point. In this order, we see a powerful urge. పవర్ఫుల్ అర్జ్. లేటర్ ఆ అర్జ్ తగ్గిపోతుంది, మనం చూస్తాం నెక్స్ట్ ఆర్డర్లోకి వెళ్ళేసరికి. కానీ ఈ ఆర్డర్లో పవర్ఫుల్ అర్జ్ కనబడుతుంది. పవర్ఫుల్ అర్జ్ టు బికమ్ ఏ సెల్ఫ్ అవేర్డ్ ఇండివిజువల్. Powerful urge to become a self-aware individual. Okay, next. ఇందాక చెప్పుకున్న పాయింట్ ఇక్కడ, ఆ ఫెమినిన్ క్వాలిటీస్ మాస్కులిన్ క్వాలిటీస్ మధ్య ఉండేటువంటి స్ట్రగుల్, ఆ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది ఒక యాంటాగోనిజం ని క్రియేట్ చేస్తుంది. పాపం చాలా స్ట్రెస్కి లోనైపోతూ ఉంటారు. ఓ పక్క నుంచి ఒక యునిక్ ఫిగర్ ఐడియా వస్తుంది, ఎవ్వరూ ఊహించినట్టు బాగా మెచ్చుకోలుగా ఓ వంట చేయాలి, అదే నాకు డ్రీమ్. ఎగ్జాంపుల్, అది అందరూ చేసే పులిహోర లాంటిది కాదు, మంచి రకమైన పులిహోర చేయాలి, అందరూ అది తినగానే నన్ను మెచ్చుకోవాలి. ఇలాంటి కాన్సెప్ట్ లైఫ్ లో ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సపోజ్ ఇఫ్ షీ, లెట్ us go by a gender, if she is a వర్కింగ్ లేడీ, ఆఫీస్లో చాలా మంది పని చేస్తారు, బట్ నేను పని చేసినట్టు ఎవరు చేయరు. దట్ ఈజ్ మై స్కిల్. ఎందుకంటే నేను అలా చేస్తాను. దట్ ఎందుకు చేస్తారు ఇదంతా? బికాజ్ ఐ షుడ్ బి అక్నాలెడ్జ్డ్, ఐ షుడ్ బి అప్రిషియేటెడ్. ఎవరు ఊహించినట్టుగా చేయటం అనేది నా కాన్సెప్ట్. ఏమొస్తుంది తద్వారా? అలా చెయ్యాలి, నేను ఒక యూనిక్గా కనబడాలి. నేను ఏ పని చేసినా ఆ యూనిక్గా కనపడడానికే చేస్తాను. అండ్ రెట్రోస్పెక్టివ్లీ వెన్ యు సీ ద కేస్, యు కెన్ సీ ద సబ్మిసివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫీమేల్. చాలా సబ్మిసివ్గా ఉంటారు. నేను ఏదైనా దైవికంగా ఉంటానండి. బాబా గారు ఏం చెప్తే అదే చేస్తాను, వెంకటేశ్వర స్వామి ఏం చెప్తే అదే చేస్తాను, లేదా శివుడు ఏం చెప్తే అది ఎగ్జాంపుల్, లేదా మా ఆయన ఏం చెప్తే అది చేస్తాను. స్టేయింగ్ అండర్ కంట్రోల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ యునిక్, దిస్ ఈస్ ద యాంటాగోనిజం ఫర్ దిస్ పర్సన్. దిస్ polarity leads to the great pathologies for the third subclass, that to Caryophyllales order.
being unique, becoming unique, being submissive. This is the huge polarity that is present in the caryophyllys. Being light and becoming heavy, pressured, stressed, burdened is the polarity for the second subclass individuals. Relaxed, harmony, quiet, calm, light are the ideas. But here, being submissive, being feminine, being motherly thing, to the opposite of the fatherly issues. Unique, independence, ego, individualization, becoming identified, becoming recognized is the polarity exhibited here. And that creates the greater pathology. If you study the dreams of these people, a number of remedies produce the snake dreams, lizards, reptiles, etc. Okay, and finally, desire to stay away from the idea of a motherly figure. ఇది ఇందాక కూడా చెప్పుకున్నాం, సేమ్ అదే. డిజైర్ టు స్టే అవే, దాని నుంచి దూరంగా జరగాలనేటువంటి తపన చెప్పాను కదా, ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా కనుక కనపడుతూ ఉంటుంది. ఇఫ్ యు అబ్జర్వ్, ఈవెన్ రెట్రోస్పెక్టివ్ గా మదరే క్యాలియోఫిల్లిస్ అయితే ఆటోమేటిక్ గా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం, ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుంది. లేదా ఉన్నా కూడా ఒక్కొక్కసారి బేబీయే దూరంగా జరిగిపోతుంది. బికాస్ ద డైనమిక్స్ ఈస్ క్యారీడ్ ఇన్ టు ద బేబీ. సో బేబీ స్టేస్ అవే. Okay, these are the important points with regarding to the first order of this subclass. We will continue in the next session a little bit deeper. Okay, any doubts regarding today's session? Okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswara, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.